రిలీజ్ అయిపోయే వరకు పెళ్ళొద్దని చెప్పానా లేదా? అడ్డమైన వాళ్ళని తెస్తే నన్నేం చేయమంటారు? ముందు దెయ్యం కనిపించాలి, ఆ తర్వాతే పెళ్లి మాట. నీకు దెయ్యం కనిపించాలంటే నేనే చచ్చి దెయ్యంగా మారాలే. మీరనుకుంటున్నట్టు అదంతా ఈజీ కాదమ్మా. దుర్మరణం సంభవించాలి. లారీకి డాష్ ఇచ్చి బాడీ బంపర్లో ఇరుక్కుపోయి బండాకుండా 1.5 కిలోమీటర్ ఈడ్చుకుపోయి చావాలి. నీకు పెళ్లి కొడుకుని వెతకడం కన్నా ఆ బండి కింద పడి నేనే చావటం బెటర్. అది అయ్యో అది కాదురా బంగారం. ముందు నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకో. మీ వారు నువ్వు కలిసి తీరిగ్గా దెయ్యాన్నో బోతాన్నో వెతుక్కోండి. లేదా మీరిద్దరూ కలిసి ఓ పిల్ల దెయ్యాన్ని ముద్దుగా కనిస్తే పోలా, తొందరగా తీసేసి అయిపోతుంది కదా. నీకు 6 months టైము. అంతలో నీ థీసిస్కి ఫుల్ స్టాప్ పెట్టాలి, లేదా చంపేస్తాను. అప్పుడు నువ్వే దెయ్యం అయిపోతావు. ఇలా టైం వేస్ట్ చేస్తూ ఉంటే నీ థీసిస్ అవ్వదు, నీకు పెళ్లి అవ్వదు. నా మాట విను. కాశ్మోరా అని ఒకరున్నారు, ఫేమస్ ఎగ్జాసిస్ట్, ఆత్మల స్పెషలిస్ట్. ఈ దెయ్యాలను వదిలించడం, తీరని కోరికలతో తిరిగి ఆత్మల్ని పరలోకానికి పంపించడంలో ఆయన బాగా బిజీ. డైలీ రాత్రి టీవీలో 11:30కి ఆయన ప్రోగ్రామ్ చాలా ఫేమస్. అవును, ఆ బండది వస్తుంది. అది 10ంటికి వచ్చే ప్రోగ్రామ్, తీయనైన దాంపత్యం. నేను చెప్పేది ఆవహించే ఆత్మలు. ఇప్పుడు కూడా రీసెంట్ గా యూట్యూబ్ లో ఆయన ప్రోగ్రామ్ వైరల్ అయిపోయి ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. నమస్తే సార్. అదేంటి కాశ్మోరా డిఫరెంట్ పేర్లా ఉంది? కాశ్మోరా అనేది ఒక క్షుద్ర విద్య. ఈ విద్య నేర్చుకున్న వారే భూత ప్రేత పిశాచాలని కట్టుదిట్టం చేయగలరు. పుట్టుకతోనే నాకు ఈ శక్తి ఉందని తెలుసుకున్న మా నాన్న నాకు కాశ్మోరా అని పేరు పెట్టారు. ఓకే, ఈరోజు ఇక్కడ దయ్యాలు, భూతాలు, ఆత్మలు ఉన్నాయని నమ్మేవాళ్ళు ఇటువైపు, వీళ్ళు చేసే పనులు ఫ్రాడ్, మోసం, గోల్మాలని చెప్పేవాళ్ళు ఇటువైపు. ముందు వీళ్ళ నుంచి మొదలు పెడదాం. మీలో ఎవరికైనా ఆత్మల్ని నేరుగా చూసిన అనుభవం ఉంటే పంచుకోవచ్చు. సార్, కొద్ది రోజులుగా మా ఇంటి మేడ మీద శనివారం ఉదయం 7:30కి ఒక కాకి వచ్చి అరుస్తూ ఉంటుంది. ఫస్ట్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాతే తెలిసింది అది మా తాతగారు పేపర్ చదువుకునే చోటనే. అప్పటి నుంచి ప్రతి శనివారం నేను మిస్ అవ్వకుండా ఆ రోజు న్యూస్ పేపరు ఒక చెంబుతో నీళ్లు కరెక్ట్గా 7:30కి పెట్టేస్తున్నాను సార్. ఆ కాకొచ్చి నీళ్లు తాకి వెళ్ళిపోతుంది సార్. అప్పుడే అర్థమైంది సార్, మా తాతగారు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన ఆత్మ రూపంలో మాతో ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. అచ్చి ఏరి పాపు, శనివారం 7:30 అంట. అసలు కాకి టైం చూస్తుందా? తమ్ముడు మీ పేరు? శేఖర్. కాకి టైం చూడడం రాదు, వాళ్ళ తాతగారికి వచ్చు కదా. సార్, మీలాంటి ఆధ్యాత్మిక గురువులు మామూలుగా కాషాయం గాని నల్ల డ్రెస్ గాని వేసుకుంటారు. సార్ 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 పోలీసులు అయితే కాకి డ్రెస్ లో వస్తారు. ఇలాంటి దొంగ వెధవులు ఏ డ్రెస్ లో అయినా వస్తారు సార్. సార్, వీళ్ళు అద్భుత శక్తులు కలిగిన వాళ్ళు కాదు, అయోగ్యులు. సార్ సార్ రిలాక్స్. సార్, సైన్స్ హాస్ గాన్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఈ జనరేషన్ లో కూడా దెయ్యాలు చేతబడని చెప్పి జనాన్ని మోసం చేస్తున్నారా? దిస్ ఇస్ షియర్లీ బికాస్ ఆఫ్ ఇలిటరసీ. మీకు తెలియనందువల్ల నిజం అబద్ధం అయిపోదుగా. 9 గ్రహాలు ఉన్నాయని చదువుకున్నాం. లేదు లేదు 10ది కూడా ఉందంటున్నారు. 11ది లేదని తమ్ముడు శేఖర్ స్పష్టంగా చెప్పగలరా? ప్రూవ్ చేస్తేనే సైన్స్ అంటే. భూమధ్య రేఖ, దారిద్ర రేఖ ఎక్కడ గీసున్నాయో చూపించండి. యూ ఆన్సర్ మీ. మనం జనాన్ని తప్పు పట్టడం కరెక్ట్ కాదు సార్. మనకి నకిలీ మనుషులు అలవాటు అయిపోయి ఇప్పుడు నిజంగానే ఒకటి వచ్చిన అనుమానంగానే చూస్తాం. హలో, మీకు నిజానికి స్పెల్లింగ్ తెలుసా? ఇక్కడ దెయ్యాల ఆత్మలు లేవని కాన్ఫిడెంట్ గా చెప్పేవాళ్ళు ఎవరైనా ఇద్దరు స్టేజ్కి రండమ్మా. తేల్చేద్దాం పదమ్మా. ఇక్కడ ఛానల్లో 2 టేబుల్స్ ఉండే తీసుకురండి. చూద్దాం. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు దయచేసి టీవీ ఆఫ్ చేసి పడుకోండి. సార్, కమలాసన్ ఓడిపోతారు సార్. మీకు హార్ట్ ప్రాబ్లం ఉందా? నాకు హార్ట్ లేదు. ఏమైనా ప్రాబ్లమా? సంతోషం. ఇప్పుడు ఇద్దరు భయపడకుండా పడుకోండి. హలో, పడుకోమంటే పడుకుంటాం. అదేంటి భయపడకుండా పడుకోమని? ఏంటి మైండ్ గేమా? పడుకోమా, ఏం చేస్తారో చూద్దాం. నమ్మకం ఉన్న వాళ్ళు, ఆత్మలంటే నమ్మకం ఉన్న వాళ్ళు నలుగురు ఇక్కడికి రండి. కూర్చోండి. తాతయ్య కోసం ఏమక్కర్లేదు. చూసావా, ఆసి నలుగురట, మంచి ఇద్దరట. అర్థమైపోట్లా ఇది ఫిక్సింగ్ అని. ఇద్దరు చేతులు పట్టుకోండి, ఇద్దరు కాళ్ళు పట్టుకోండి.
ఏంటి మసాజ్ చేయబోతున్నారా? హలో, ఎందుకు ఇప్పుడు దుప్పటి కప్పుతున్నావు? మీ మంచికి. ఏంటినా మంచి? ఇదంతా మోసంలా ఉంది. ఇదేం సెట్ అవ్వదు. తీసేయమ్మా. తీ పడిపోయా. సార్ మా ఇద్దరు ఒకటే సార్. ఆయన నమ్మితే నేను నమ్మలేడు సార్. క్లోజ్ ఫ్రెండ్ సార్. క్లోజ్ ఫ్రెండ్. వస్తున్నా. హలో దామా, వచ్చి పడుకో. ఆల్ కెమెరాస్ పాయింట్ టు ది సెంటర్ పాయింట్ ఆఫ్ ది బాడీ. ఇక్కడ ఫోకస్ సార్. ఏంటండి చించేశారు? మాట్లాడితే అతుక్కోదు. ఇంకా నమ్మకం లేని వాళ్ళు ఎవరైనా మిగిలింటే రండి, అతికించేద్దాం. నమ్మకం కెమెరామెన్ కట్ చేసిన నాకు కలపడం తెలీదా? అయ్యా, పోనీ నేను నిద్ర లేపనా? మీరు వచ్చింది తెలియక పడుకోనే ఉన్నారు. చంటి బిడ్డలా నిద్రపోతున్నాడు. నిద్ర చెడగొట్టడాన్ని మించిన పాపం మరొకటి లేదమ్మా. అన్న కబురు పెట్టుంటే నేనే వచ్చి ఉండేవాడిని కదన్నా. స్వామి, మీరు పెట్టిన ముహూర్తానికి వచ్చేసాం. కానీ తమ్ముడు మంచి నిద్దట్లో ఉన్నాడు, అందుకే కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఎవడే ఉన్నారమ్మా? తమ్ముడు బెడ్రూమ్ లోనే. బెడ్రూమ్ దక్షిణంలో ఉంటే నమ్మక సాధకం. ఆహా. దక్షిణంలో ఏదైనా బెడ్రూమ్ ఉందా? స్వామి, తమ్ముడిని దక్షిణ వైపు తీసుకొచ్చేసాం. ఆ రాజేషుకు మూలా నక్షత్రం, అదిలో కేతు 3వ స్థానంలో ఇరుకు, మనది రాహు 6వ స్థానంలో ఇరుకు. అందుకే లోహానికి సంబంధించిన ఆయుధం ఏది యూస్ పన్నవద్దమ్మా. లోహం కానిదా? తెలియక చేసే పనంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అన్నీ మనం తెలిసే చేస్తాం. మనం చేసే తప్పులో క్షమించరనే తప్పు నమ్మక ద్రోహం. దానికి ఏ దేశంలోనూ శిక్షణదే లేదు. ఎందుకో చెప్పనా? మనకి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని మనమే శిక్షించాలి. అందులో ఉన్న సంతోషమే వేరు. చూసుకోబాకండమ్మా. పార్కింగ్ లేదు. వెళ్ళమ్మా. ఏంటి బామా, కుక్కలనే జాగ్రత్త లాగా మీరు దయ్యాలనే జాగ్రత్త అని బోర్డు పెట్టారు? ఎవరెవరింట్లో ఏమున్నాయో వాటి గురించే కదమ్మా బోర్డు పెడతారు. ఏంటి బామా కథలు చెప్తున్నారు? కథలు కాదమ్మా,
చరిత్రే ఉంది. ఆ కాలంలో నా మొగుడు వీధిలోకొచ్చి నడిచి వస్తున్నాడంటే భూతాలు దయ్యాలు పారిపోయేవి. ఒకసారి ఈయన మీదకే 2 చిన్న దయ్యాలను ఉసిగొల్పారు. చిన్న దయ్యాలకు చిన్న కథ చెప్పి జట్టి వేసి వాకిట్లో కట్టి పడేశారు. ఆ రోజు నుంచి ఆ చిన్న దయ్యాలు ఇంటిని విశ్వాసంగా కాపలాగాస్తున్నాయి. వెళ్ళమ్మా వెళ్ళు, వాటిని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళమ్మా. ఎవరిని బామ్మ? నిన్నేమీ చెయ్యవులే, భయపడకుండా వెళ్ళమ్మా. ఏ ముసలి, భయపడకుండా వెళ్ళు తల్లి, వదిలేస్తానా? Daffy, sit down. I said sit down, Daffy. Daffy, darling, relax. ఆత్మలతో మాట్లాడాలా 5000, అదర్ లాంగ్వేజ్ లో మాట్లాడాలా 10,000. లేదండి, బ్యాంక్ నుంచి వచ్చాను. కాశ్మీర సార్తో మాట్లాడాలి. ఓ శుభం భూయాత్. జాఫీ, గివ్ షేకెన్. కమ్ ఆన్ కమ్ ఆన్. పెడితే వద్దులే. ఏంటమ్మా రక్తం పెట్టడానికి ఎంతసేపా? పాపం ఆకలి మీద ఉన్నాయి. పూజలో ఉన్నానే, అందుకే లేట్ అయింది. ఇప్పుడేంటి అంతవరకు తట్టుకోలేవా ఆకలి? మీరు గారాబం చేసి వీటిని బాగా చెడగొట్టారు. అసలు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయవు. మీరు రండి, మీది ఫ్రెష్ రక్తం కదా, అందుకే ఎగబడుతున్నాయి. ఇక్కడ ఏం సమర్పించాలి? గుడ్డు పాలు సమర్పించాలి. హుండీ మీద పడిపోకండి, అందరూ మెల్లగా రండి. పాలు పొయ్యగా పొయ్యగా ఆత్మలు ఆశీర్వదించి అష్టైశ్వర్యాలు పొంగి పొర్లుతాయమ్మా. గుడ్డులు పట్పట్మని పగిలితే మీ పాపాలు పటాపంచలై సకల సంపదలు సంప్రాప్తిస్తాయమ్మా. నాకు ఏ మతమైనా సమ్మతమేనమ్మా, అంతా నేనే, అన్నిటా నేనే. ఆశీర్వచనాలకు అడ్వాన్స్ కట్టిన వాళ్ళంతా అప్రమత్తంగా ఉండండి. ఆత్మల ఆజ్ఞ వచ్చిన వెంటనే ఆలస్యం చెయ్యకుండా పిలుస్తాను. హుండీని తాకి దండం పెడితే సరిపోదమ్మా, మనసు పెట్టమ్మా. నీ కంటికది ఒట్టి హుండీలా కనిపించొచ్చు, కానీ నా కంటికది పేదల పెన్నిదమ్మా. మనసుతో చూడమ్మా, నువ్వు వేసే ప్రతి నోటు ఆహార స్త్రీగా మారి పేదల ఆకలి తీరుస్తుందమ్మా. కనీసం 2 పిల్లల కడుపు నిండేలా వెయ్యమ్మా. శ్రీమంతుళ్ళ దత్తత తీసుకోమని చెప్పుండాల్సిందే. చల్లగా ఉండమ్మా, తర్వాత రండి. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. తోసుకు రాకూడదమ్మా, వరుసలో రావాలి కదా. తెల్ల పిల్ల నిలబడింది కదా. బ్యాంక్ నుంచి వచ్చాను. బ్యాంకు నుంచా? అయితే నువ్వు ముందు రామ్మా. నువ్వు పోమ్మా. డబ్బు తీసుకొచ్చావా అమ్మా? లేదండి, ఇప్పుడే కాశ్మీర సార్ అకౌంట్ ఓపెన్ చేశారు. అకౌంట్ లో డబ్బు ఉంది కదమ్మా? లేదండి, పాస్బుక్, ఏటీఎం కార్డ్, చెక్ బుక్ అన్ని తీసుకొచ్చాను. మరైతే చెక్ బుక్ పెట్టుకుని డబ్బు ఇవ్వచ్చుగా? కుదరదండి, అన్ని కాశ్మీర సార్కే ఇవ్వాలి. ఏంటమ్మా దేనికి సింకకుండా మాట్లాడుతున్నావు? నిన్ను నమ్మి తెల్ల పిల్లని కూడా పంపించేశానే. ఎక్కడా పిల్ల? సార్, నా థీసిస్ గురించి జీససా? అంటే నువ్వు క్రిస్టియన్ వామ్మా? ఆ మేరీ మాత కొరకు నీకు ఎప్పుడు ఉంటుందమ్మా? జీసస్ కాదు సార్, థీసిస్. థీసిస్ అంటే రీసెర్చ్. ఈ దయ్యాలు, ఆత్మలు, పిశాచుల గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను సార్. కానీ దీనికి సంబంధించి నేను మీట్ అయిన ప్రతి ఒక్కళ్ళు పక్కా ఫ్రాడ్ సార్. దేవుడు దయ్యం అని వాళ్ళ పేరు చెప్పి బిజినెస్ చేసి 420 గాడు సార్. వీళ్ళందరినీ చెప్పు. సారీ సార్, నన్ను మీరేం తప్పుగా అనుకోకండి. నేను కలిసిన వాళ్ళందరూ అలాంటి వాళ్లే. ఇంక థీసిస్ డ్రాప్ చేద్దామని డిసైడ్ అయినప్పుడే కాశ్మీరా సార్ని టీవీలో చూశాను. ఎలాగైనా ఆయన దగ్గరే చేరాలని ఫిక్స్ అయిపోయాను. కాకి ఈ రోజు ముద్ద పెట్టలేదమ్మా? నాన్న పెట్టం మర్చిపోయాను. చూసావా, తాతగారు అలిగారు. వెళ్ళి తాతగారికి అన్నం పెట్టు. ఇందాకేదో చెబుతున్నావు. నేను మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయనండి. నేనేం చేసినా సైలెంట్ గా చేస్తాను. నేను సైడ్ లో నుంచుని మీరు చేసే అద్భుతాలని కెమెరాలో క్యాప్చర్ చేస్తాను. కెమెరాలో క్యాప్చర్ చేస్తావా? షూట్ చేసి టీవీ ఛానల్స్ లో షో వేస్తావా? ఎప్పుడైతే గుళ్ళోకి కెమెరాలు, ఎలక్ట్రిక్ డ్రమ్ములు వచ్చాయో అప్పుడే దేవుళ్ళందరూ స్ట్రైక్ చేసి వాకింగ్కి వెళ్ళిపోయారు తెలుసా అమ్మా? అటువంటి దారుణాలన్నీ మా ఆలయంలో జరగడానికి నేను ఒప్పుకోను. నువ్వు బయలుదేరు. పోనీ కెమెరా వదిలేండి సార్. నా థీసిస్ కి హెల్ప్ చేస్తే అనాథ పిల్లలకి 2 లక్షలు డొనేషన్ ఇస్తాను సార్.
ఏమిటమ్మా నువ్వు పసిపిల్లల పేరు చెప్పి ఈ కఠినాత్ముని కరుణామయుణ్ణి చేసేసావు. ముందు అడ్వాన్స్ డబ్బులు ఇచ్చుకోమ్మా. లేదండి, కాశ్మీర సార్ దగ్గర చేరిన తర్వాతే. రా క్యాష్, ఇదిగో క్యాష్. సార్ మీరు బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేశారు కదా, అందుకే చెక్ బుక్, పాస్బుక్, ఏటీఎం కార్డ్ అని పర్సనల్ గా ఇద్దామని. బయలుదేరు. సార్ పాప నీ దగ్గర అసిస్టెంట్ గా చేరాలని ఆశపడుతోంది. అంతే సార్, ప్లీజ్ సార్. ఇదేమైనా ఇన్స్టిట్యూటా? అవుట్. రేపు కనిపించు. ఎల్లుండొచ్చినా పని జరగదు. బయలుదేరు బయలుదేరు. బాబు మాట అంటే మాటే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎల్లుండొచ్చేసే. అయ్యో 2 లక్షలే. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేష్ మరియు వారి కుటుంబ సభ్యుల్ని హత్య చేయబడిన కేసుని సిబిఐకి బదిలీ చేయబడినది. ఆ రాజేష్ కేసు సిబిఐ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అయితే ఎన్నమ్మా, ఈ తిరిమేని ఉండేంత వరకు ధనకోటికి ఏమీ కాదు. ఈ ఎఫ్బిఐ సిబిఐ ఎల్లాం ఉంగ రాజకీయ పయనంలో చిన్న స్పీడ్ బ్రేకర్ మాదిరి. రాహు 3వ స్థానం నుంచి చంద్రుణ్ణి పాకరదాలే చిన్న గ్రహణం మాదిరి. చిన్న చిన్న ఆటంకాలు వస్తూనే ఉంటాయి. పిన్నే నిప్పులో కాలిపోనాലും భస్మం నుంచి బయటికి వచ్చే ఫీనిక్స్ పక్షి లాంటి వారు మీరు. ధైర్యంగా పోయిటరండి. వస్తాను స్వామి. సిగ్మండ్ ఫ్రైడ్ సిద్ధాంతాలను, సిద్ధుల సంసిద్ధతను కలిపి మా అన్నయ్య కాశ్మీర కనిపెట్టిన సరికొత్త. అమ్మా కాశ్మీరాన్ని కన్సల్ట్ చేశాను, కన్విన్స్ కాలేదు. సార్ అకౌంట్ నంబర్ చెప్తే నేను క్యాష్ డిపాజిట్ చేస్తా. ఆత్మల ఆశీర్వాదం నీకు అమోఘంగా ఉందమ్మా. రేపు 4 గంటలకి రా, నీ పరిశోధన ప్రాబ్లం ని పరిష్కరించమంటాను. సరే సార్. అమ్మా అమల, చెప్పండి అన్న. నువ్వు ఆ నెంబర్ ఏదో చెప్తే తను డబ్బులు ఇస్తుందట. ఆ పని కానీ అమ్మా. 501000596571 IFSC 0024 వేసేయండి. ఏంటి ఈ టైంలో? మీ నాన్న స్వామి కరెక్ట్ గా 4ంటికి రమ్మన్నారు. ఏమో పియమో అడగడం మర్చిపోయాను. అందుకే సేఫ్ సైడ్ ఇలా పొద్దున 4కే వచ్చేసాను. నీకేమన్నా లూసా? ఇదేమన్నా బ్యాంకా? పనిచ్చి జీతం ఇవ్వడానికి? జీతం ఏమీ అవసరం లేదు సార్. ఇన్ఫాక్ట్ మీ దగ్గర పనిచేయడమే నా అదృష్టం. ఆత్మల్లో ఆత్మనే మీకు అసలు కనిపించను. ఆత్మలు నా కళ్ళ కనిపించవని నీకెవరు చెప్పారు? సూపర్ సార్, దీనికోసమే మీ దగ్గర ఎలాగైనా చేరిపోవాలనుకున్నా. మీరు మనసు పెట్టి వరం ఇస్తేనే సార్ నా థీసిస్ పూర్తవుతుంది. ప్లీజ్ సార్. థీసిస్ టైటిల్ ఏంటి? ఆత్మలు, వాటికి జరిగే సేవలు. వెరీ నైస్. సరిపో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏంటి ఇది? ఆత్మలు, ఆత్మలు పేరుతో జరిగే గోల్మాల్ వ్యాపారము. బాగుందా? మొత్తం ఫ్యామిలీ టైటిల్ కి తగ్గట్టే తగిలారు. ఏదో ఒక శ్మశానంలో ఎవడో కాటి కాపరి మోసం చేశాడని అందరూ అలా మోసం చేస్తారు అనుకోకు. అది తప్పు. ఏదో ఒక శక్తి లేకుండానే అందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారంటావా? అదంతా మాస్ హిప్నాటిజం, మెంటల్ కండిషనింగ్, మనుషుల్ని మాయ చేయగలిగే ట్రైనింగే. అమెరికాలో డేవిడ్ కాపర్ఫీల్డ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని మాయం చేశాడు. అదేమైనా నిజమా? ఈ ఆత్మలు దెయ్యాలు లేవని చెప్తున్నావా? అంత అబద్ధమేనా? ఈ ఆత్మలు దెయ్యాలు ఉన్నాయా లేవా అన్న డిబేట్ కి నేను రావట్లేదు. కానీ వీటిని అడ్డం పెట్టుకుని దయ్యం వదిలిస్తాను, ఆత్మలతో మాట్లాడతాను అని చెప్తున్న వాళ్ళు మోసగాళ్ళని ప్రూవ్ చేయడమే నా థీసిస్. ఇది పెద్ద బిజినెస్ ఐడియా అని చెప్పబోతున్నాను. నువ్వు ఇప్పుడు కాశ్మీర ఫ్రాడా కాదని కనిపెట్టబోతున్నావా? కనిపెట్టడానికి ఏం లేదు, వాడు కన్ఫర్మ్ గా ఫ్రాడే. నేను ఎవిడెన్స్ తో ప్రూవ్ చేస్తాను. దట్స్ ఇట్. బాయ్, దయ్యాలు తోలే చోటు ఇప్పుడు ఏగులు తోలుకోవాల్సి వస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? నిజమే కదా, కోటప్పకొండ తిరణాలలాగా వైభవంగా వెలిగిన చోటు ఇప్పుడు మరుగున పడ్డ దర్గాలా అయింది.
ఎక్కడి నుంచి వచ్చాడా కాశ్మీరా? రంజాన్కు బక్రీద్కు మన దగ్గర బిర్యానీ అడుక్కు తిన్నవాడే కదా. ఇప్పుడు మన పని మనల్ని చేసుకునేకుండా చచ్చాడు. నువ్వే ఏదో ఒకటి చేయి బాయ్. మన ఇద్దరం ఇలా మొహాలు చూసుకుంటూ కూర్చుంటే ప్రతి కొట్లో పొగేసుకోవాల్సిందే. బాయ్ కాశ్మీర స్వామి ఇంటికి ఎలా వెళ్ళాలి? ఓర్ని అయ్యా, అండర్ గ్రౌండ్ లో అడ్డమైన పనులు చేస్తున్నారా? నీ కోసి కారం పెట్టాలరా. పెడతా. భాయ్ బావున్నారా భాయ్? నీ కొడుకును ఒకసారి పిలు. ఎవరు? కాశ్మీరానా? వాడి సమయంలో ధ్యానంలో ఉంటాడు. నానా మోటార్ లేదా? లెట్రిన్లో నీళ్ళు రాట్లేదు చూడు. ధ్యానం చేసే స్థలం ఇదేనట్రా? స్థలంలో ఏముంది భాయ్, మనసు పరిశుభ్రంగా ఉంటే చాలదా? ఈ గబ్బు జోకులు మనగాడు కాదు. పాలు గుడ్లు ఆడికిపోతున్నాయో నాకు బాగా తెలుసు. గుడ్లేమో నాగరాజుని, పాలు ఆ యోగరాజుని చేరుతున్నాయి. చేరుకుంటే ఈదులో ఉన్న టీ స్టాల్ లో మిలిటరీ హోటల్లో ఈ అని ఇక్కిలిస్తో నీ ఫోటో ఎందుకు పెట్టుకున్నారా? భాయ్ ఏం చెప్పమంటావు, అది వాస్తు కోసం జనం ప్రేమతో పెట్టుకున్నారు. నువ్వు పెద్ద లాఫింగ్ బుద్ధావి. 420కి డూప్లికేట్ నా కొడుకులాగా మొహం పెట్టుకునే. ఏంది బాయ్ పొద్దునే 65 నువ్వులాగా సుర్రమంటున్నావు? ఏందే ఒంట్లో బాగాలేదా బాయ్? నాకేందిరా, బాహుబలిలో వలసే ఉన్నాను కదా, 100 మంది ఒక్కసారి కూర్చుని సారీ భాయ్, కొంచెం బలంగా ఆశీర్వదించాను. నా దురదృష్టం రా, వ్యాపారం చతికిల పడే వాలిపోయింది. భాయ్ పోనీ ఈ చెట్టుకో మేకొట్టి కొన్ని ప్రత్యేక పూజలు మీకోసం చేసి వాలిపోయిన మీ బిజినెస్ ని లేపి నిలబెట్టమంటారా? ఇప్పుడు మన హవా కాదుగా, అలాగే మాట్లాడతావు. సరే ఇప్పుడు మన హవానే నడుస్తుంది గానీ ఏంది మ్యాటర్? చూడు కాశ్మీరా, మనందరం కలిసికట్టుగా ఏ గొడవలు పడకుండా అన్నదమ్ముల్లా బతికిన ఊరు అయితే నీ మ్యాటర్ లోకి రావా బాయ్? రండి బాయ్. ఏడికి లాక్కెళ్ళిపోతున్నారా? మ్యాటర్కి వస్తున్నాను రా, చెప్తాను. ఇంకో హిందువులందరూ మీ కాడికి, ముస్లింలు మా కాడికి, క్రైస్తవులు టీవీలో మైకేల్ స్వామి మైకేల్ దగ్గరికి వెళ్ళటం ఆనవాయితీ. ఇప్పుడంతా రివర్స్ అయింది. ఏం మంత్రం వేసావో తెలియదు గానీ మంది మొత్తం మీ ఇంటి ముందు క్యూ కట్టారు. మన వ్యాపారంలో ముందు వెనక తేడాలు వచ్చినా భాయ్ ముందు వెనకంటే నువ్వు ఫ్రాడా భాయ్? రే రే నేను ఫ్రాడ్నా? రే మీ మనస్సాక్షిని మడిచి ఉండిలో పెట్టారా ఏంది? మన దాన్నే ఉంటారా? పాంపుట్టిన బోర్డు నుంచి బ్యాక్ అంతా కడుతున్నారేంది? ఎగ్జిబిషన్ లో చిన్నపిల్లకి ఎలా దిక్కులు చూసుకుంటారా బాయ్? టీవీ ప్రోగ్రామ్ టైం అయింది నాకు. ఇదే ఈ బుడి యాశాలకి తిక్కరేగిద్ది. టీవీలో యాక్టింగ్ కుమ్మేస్తున్నారు. నాకు యాక్టింగ్ రావట్లేదు. దెయ్యాలను వదిలిస్తా అన్న పేరుతో నలుగురు కొట్టంగాల్ని ఎంటేసుకుని వాడిని పీస్ పీస్ చేస్తున్నావు. కాల్లో తెలిసి స్టెప్లు వేస్తున్నట్టు సీన్ చేస్తున్నావు. దెయ్యాలను వదిలించమంటే డ్రామాలు ఆడుతున్నావు ఏంట్రా? ఇది మ్యాజిక్. ఈ లాజిక్ తెలియని పిచ్చి జనం అంతా మీరేదో పెద్ద బాబా లేనట్టు మిమ్మల్ని నమ్మి డబ్బులు తెచ్చి మీ మాన కొడుతున్నారా? కాశ్మీరా అందరూ వ్యాపారం చేయాలరా. ఇంతటితో ఈ టీవీ స్టంట్ లాపే, లేదనుకో లేదంటే ఏం పీకిరావేంది? కాశ్మీరా వదిలేరా ముసలోడిని. ఈ ఏరియా ఇన్స్పెక్టర్ ఖాన్ సాహిబ్ నా బామ్మరిదే. ఆ చెవులో మాట వేసానుకో మీ ఫ్యామిలీ మొత్తం లోపలికి వెళ్ళిపోయి ముందు బయటికి పో. కుదిరితే ఆడిని కూడా తోలుకురా, ఆశీర్వదించి పంపిస్తా. పో. ఏంట్రా నన్నే నడు రోడ్లో నించబెడతారా? అంత తురుంగాళ మీరు? ఈ రోజుతో మీ సిటీ సినిగిపోయినట్టే. రేపేమింటి పోలీసులు వస్తారా? అయిపోయారా మీరు? పోలీసుల చేతిలో మీ ఫ్యామిలీకి బ్యాండ్ బజా భారతే. భక్తులొచ్చే వేళయింది. ఇప్పుడు మొదలు పెడితేనే సాయంకాలానికి ఒక లంప్ అమౌంట్ అవుతుంది. రే కాశ్మీరా, బాయ్ మనల్ని ఇరికించేశాడు రా. పోలీసులు లోపలికి తోసుకొచ్చేస్తున్నారు రా. అన్నింటినీ దాచిపెట్టే, మెయిన్ గా పాంపుటం దాచిపెట్టేరా. కాశ్మీరా నువ్వేనా? అయ్యా ఈ ఇంటికి నాకు ఏ సంబంధం లేదయ్యా. నేను చీరలు అమ్ముకునేవాణ్ణి. ఇది సాముద్రిక పట్టయ్యా. అనుష్క ఈ చీర కట్టుకుంది. అదో బ్రెయిన్లెస్ బేబీ ఎవరిని పడితే వాళ్ళ నాన్న నాన్న అని పిలుస్తుందయ్యా. మీరు కానివ్వండి అయ్యా. ఏసీ స్టేషన్కి రమ్మన్నారు. స్టేషన్ కి తీసుకొచ్చిన ఆనవాళ్ళ లేకుండా తప్పు చేస్తే ఇలాగే ఉంటుందిరా. సార్ మీరు లోపలికి వెళ్ళండి సార్.
సార్ సార్ ఏం కాశ్మారా విన్నదంతా నిజమేనా? ఏం విన్నారు తమరు? ఏదో టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నాట, పెద్ద హిట్ అట, టీఆర్పీ కూడా రెచ్చిపోయిందట. వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళ టీఆర్పీ మనకే ఉంటుంది. కూర్చో. ఏదో మాయలు చేస్తున్నావంట, మంచిది కాదు. అయ్యా మీ దగ్గర ఎవరో తప్పుడు ఫిర్యాదు చేశారు. ఇవి వేషాలు కాదయ్యా, ఆత్మల యొక్క వేవ్స్, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్స్ ఇవన్నీ స్టడీ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ శక్తితోనే మేము ఆత్మలతో మాట్లాడతాం. శ్రద్ధగా ఉందిగా పద్ధతితో బుద్ధిని స్వాధిలోకి తెస్తే సిద్ధించని సిద్ధి లేదని శుద్ధ సాముద్రికలో ఉంది. ఇది సాధారణ మానవులకి చెప్తే అర్థం కాదు, మీలాంటి వాళ్ళైతే అర్థం చేసుకుంటారు. ప్రాచీనమైన నలంద విశ్వవిద్యాలయంలో కూడా దీన్ని ఎవరు నేర్పించలేదు. అందుకే భవిష్యత్తులో దీన్ని ఒక పాఠంగా నేర్పించాలని ఫుల్ ఫ్యామిలీ శ్రమిస్తున్నామయ్యా. పూర్తిగా నమ్మొచ్చు సార్. హలో. అది మ్యాటర్ ఏం కాదు. స్టేషన్ బయట పార్క్ చేసిన ఇన్నోవా కనపట్టలేదు. కొంచెం సాయం పడతావా ప్లీజ్? మన బండా? డిపార్ట్మెంట్ బండి. బయట తెలిస్తే అసహ్యంగా ఉంటది. లోకల్ గాళ్ళందరినీ ఎర్రగొట్టేశా, వర్కౌట్ అవ్వట్లా. చూసి పెట్టవా? ఏంటి సార్ ఇది? పోలీస్ నెట్వర్క్, జీపీఎస్ అని చాలా ఉంటాయి. మీ బండిని మీరే కనిపెట్టడం కష్టంగా ఉందంటే నమ్మలేకపోతున్నాను. జోకులు ఆపవయ్యా. మలేషియా ఫ్లైట్ ని నెలల తరబడి చూస్తున్నారు. ఇది జస్ట్ కారు. 2 రోజుల్లో సీఎం మీటింగ్ ఉంది. పెద్దోళ్ళకి తెలిస్తే పరువు పోద్దయ్యా. కొంచెం చూసి పెట్టు. అక్యూజ్ ఇక్కడ పూజలకి కుదరదు సార్. కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని నేను ఇస్తా. మనకెందుకయ్యా వస్తువుల ఏర్పాట్లు? ప్రతీకర దేవి దగ్గర అనుమతి తీసుకుని ప్రత్యేకమైన సమయంలో ఆత్మలతో మాట్లాడాలి. అది అడ్డమైన చోట చేయలేం సార్. అందులోనూ పోలీస్ స్టేషన్ ఏ టైప్ ప్లేసో మీకే తెలుసు. ఆత్మలు కన్ఫర్మ్ గా రావు. మరి మన ఇంటికి వచ్చేయండి. ఇవాళ గవిలేసి చూసి రేపు పట్టేద్దాం. వచ్చేటప్పుడు 2 లీటర్ల పాలు, 6 గుడ్లు తీసుకురండి. అలాగే సార్. తమ్ముడు, గుడ్లు మాత్రమే తెస్తే చాలా? టమాటాలు, ఉల్లిపాయలు, కారం మనం ఏమన్నా పకోడీలు వేసుకుని మందేస్తున్నామా? దైవ కార్యాన్ని మీరల్లా. సరే సరే. ఆత్మలతో మాట్లాడబోతున్నాం. గుడ్లు పాలు గుళ్ళో పుట్లో పడడానికి. ఇదిగో తమ్ముడు, విషయం బయటికి లీక్ అయితే బాగా. నా చెవిలో చెప్పే రహస్యం మా పుట్టలో పోసే పాలు. మా కాంపౌండ్ దాటే ఛాన్సే లేదు. సూపర్. సార్, మీరు గుడ్డు విరక్కొట్టి వెయ్యాలనేం లేదు. మొత్తం గుడ్డు అలా వేసేయచ్చు. పావు కాకలేసినప్పుడు అదే భుజిస్తుంది. సరే వేయండి సార్. అర్థమైందా? 2 భాషలు సంగమించే పొలిమేర ప్రదేశం. అయ్యో, పాకిస్తాన్ బార్డర్లోకా? బండి టెర్రరిస్టులకు చిక్కిందా? తాతో మొదలై డాతో ముగియం. థాయిలాండా? అలాంటి ఊరు పేరు నేను ఎప్పుడు వినలేదు సామి. ఒకవేళ కాకి నాడా? కాడా? మామన్నాడు తడ రగడ్డ. నల్లని నాగమల్లే పొడుగాటి తారు వీధి, అందులో కుంకుమ బొట్టులా మీ వాహనం, తోడుగా ఎన్టీఆర్ శిల ప్రాంగణంలో. ఏమోయ్, పోయి చెక్ చేయమని చెప్పాకే సార్. అంతా రెడీ, వెళ్ళి వెళ్ళం. గుడ్ మార్నింగ్ సార్. నేను వైజాగ్ నుంచి ఇన్స్పెక్టర్ రాజారావు మాట్లాడుతున్నాను. పొలిమేర దాటితే ప్రాబ్లం కదా స్వామి. పొలిమేరలు అనేవి మీకు మాత్రమే. సర్వం శివమయమైన ఈ ఆత్మలకు కాదు. సార్, బండి అక్కడే ఉందట. ఏంటి నిజమే? ఎలా చెప్తున్నాడు? పాపం చేసిన ఆత్మ ఇప్పుడు దాన్ని ముట్టుకోరాదు. బండి ఇక్కడే. సార్, బండిని ముట్టుకోగానే షాక్ కొట్టిందట. ఎవరున్నా వాళ్ళని 30 అడుగులు దూరంగా నిల్చోమను. ప్రణవాయ ద్రణవాయ గ్రహ, ప్రణవాయుల్ తృణవాయుల్ గ్రహ, ప్రదాయన వాంస్యాయన గ్రహ, ప్రగాయన వాంఛాయన గ్రహ. సార్, కార్ స్టార్ట్ అయిందట. నిజమే? మరగడ ప్రగా
బండి మూవ్ అయిందంట సార్ బండి సార్ బండి మూవ్ అవుతుందిరా చూస్తున్నాను సార్ బండి స్టేషన్కి వచ్చేసిందంట స్వామి మీరు ఆత్మల గురించి చెప్తుంటే ఏదో అనుకున్నాను, కానీ మీరు ఆత్మలతో అక్కడున్న బండిని పోయిన చోటుగా తీసుకొచ్చారు. ఎమోషనల్ గా ఉంది స్వామి. అయ్యా అతిగా ఆవేశపడకండి, గుండెపోటు వస్తుంది. మీరు తూర్పు వైపు నిలబడ్డారంటే అయ్యో స్వామి, మీరు నిలబడిన వైపే తూర్పు. ఆశీర్వదించండి స్వామి. అయ్యా పెద్ద స్వామి ఆగండి ఒక్కసారి. స్వామి స్వామి అయ్యా, మీలాంటి రక్షక దేవుళ్ళు మాలాంటి రక్షించే దేవుళ్ళ కాళ్ళ మీద పడడానికి నేను అనుమతించనయ్యా. స్వామి, గుడికి వస్తే శిఖరాన్ని దర్శించుకోవాలి, కానీ మీలాంటి శిఖరాన్ని పాదాలు దర్శించుకోవాలి. ప్లీజ్ స్వామి, కాదనకండి ప్లీజ్. ఉండు. ఏ మావయ్య, వాళ్ళ గురించి నువ్వు ఏదేదో చెప్పా, ఇక్కడ సీన్ ఇంకోలా ఉంది. ఏసీ కాళ్ళ మీద పడుతున్నాడు. బాల్చితున్న వయసులో నీకు బిల్డప్ అవసరమా? స్వామి, పనిలో పని ఆ బండి కొట్టేసినాడు పేరు. వాళ్ళని ఆత్మలకు వదిలేయండి, అటువంటి విషయాల జోలికి వెళ్ళకండి. ఆయన పడుతూ నీ పడలేదంటే తేడాలు వచ్చేస్తాయి. స్వామి, మేడం కార్ రెడీ. మీరు చెప్పారంటే తడక ఒకటి పోలీస్ స్టేషన్ ఒకటి పంపించేస్తాం. సార్, మన ఇన్నోవా మన స్టేషన్ ముందే ఉంది సార్. రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేష్ మరియు అతని కుటుంబ సభ్యుల్ని హత్య చేయబడిన కేసులో నేరం ఆరోపింపబడ్డ మంత్రి ధనకోటి పత్రికల వాళ్ళు అడిగిన ప్రశ్నలకే మౌనం వహించారు. ఈ యోగాని గురించి చూస్తారా? సిబిఐ కాదు FBI రాని నేను చూసుకుంటానన్నారు. ప్రెస్ లో నోరు విప్పకు అన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇష్టానికి రాసి పారేశారు. వేసిన లెక్కలు అన్ని సరి, అనా ఎందుకు ఇలా జరిగింది? అయ్యోడా, అందరు రాజేషికి ఊరి వేసిన తాడు పసుపేగా. ఇప్పుడు వచ్చి తాడు పసుపు ఎర్రుపాని. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అమ్మా విట్టుడు, దీనికి పరిహారం ఉంది. ఒక్క యాగం చేస్తే అన్ని నమ్మడ కంట్రోలుకు వచ్చును. అది కాకుండా మీరెవరు? నిప్పులో కాలిపోయిన అయ్యా, పోనీ ఆ సాములోని పిలిపించరా? ఎవర్రా? అదే ఇంతకు ముందు చెప్పాను కదా, టీవీలో కనిపిస్తాడు ఫేమస్ అని. సాములర్ల పేరెత్తని మండిపోతుంది. పోరా. ఏంటి విషయం? అదే ఆ కాశ్మోరా అని టీవీలో. మన కాశ్మోరా స్వామిగా? అవునవును. ఉండు అయ్యా, కాశ్మోరా మనకు బాగా తెలుసయ్యా, కుమ్మేస్తాడు. నన్ను నమ్మండి అయ్యా, మీరు చూశారంటే వదలరు. ముందు ఏం చేస్తారు? బృహస్పతి సవిద్మహే సురాచాయ ధీమహే తన్నో గురు. ప్రచోదయా. మిమ్మల్ని చూశాను, నమస్కరించాను, పునీతుడయ్యా. 9 గ్రహాలు ఒకేసారి ఆశీర్వదించినట్టు అనిపించింది. స్వామి, మీతో ఒక సెల్ఫీ తీసుకోమంటారా? ట్విట్టర్లో పెట్టాలి. నాకు తెలీదండి. స్వామి, భుజం మీద చేయి వేసుకోవచ్చుగా. నవ్వండి స్వామి. వెళ్ళవయ్యా. స్వామి ఒక్క నిమిషం. స్వామి, మీ గురించి చాలా పెద్ద బిల్డప్ ఇచ్చాను. మీరేంటి స్వామి ట్వీట్లు చేసుకుంటున్నారు? పెద్ద ఆయన్ని చూడాలి కదా. అయ్యా క్షమించాలి.
స్వామిని చూడగానే మైమర్చిపోయా. చెప్పండి. అదే లేదు బాబు, కొద్ది రోజుల నుంచి ఇంట బయట ఏదో డిస్టర్బెన్స్, ఏది తాకినా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి పడుతుంది. నమ్మలేకపోతున్నాను. ఆయన ఉన్న చోట ఒక దుష్టశక్తి కూడా దరిదాపుల్లోకి రాలేదే. నన్ను క్షమించండి. ఆయన ఉన్నప్పుడు నేను చేయడం కరెక్ట్ కాదు. నేను చేసి నంది, ఆయన పరమశివుడు. ఆయన్ని ప్రత్యక్షం చేసుకుని అందువల్ల టైం ఉండే నన్ను ప్రశ్న చేసుకోండి. సరే, వస్తానండి. గురువే శరణం. ఉందయ్యా, ఇక్కడ ప్రమాదం ఉంది. ఇవాళ పూర్వషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ రోజున బుధవారం. ఫిక్సేనా? కోఆపరేషన్ ఉండాలి. ఇంకా 2 రోజులే, తీసేద్దాం. 2 దివసం తర్వాత తీయబోతున్నాడంటే ఈ 2 దివసంలో ఏదో పెట్టబోతున్నాడని అర్థం. ఒక్కరు కూడా నిద్రపోకుండా ఉండాలి. మనల్ని దాటి వాడు ఎలా పెడతాడో నా పాకరా. తీసేస్తారంటావా? తీయాలంటే పెట్టుండాలిగా. ఎక్కడికి వెళ్తున్నారా వాడు? టవర్ దొరకట్లేదా ఏంటి? దయ్యం వచ్చి సిగ్నల్ ఇస్తుందా ఇప్పుడు? सुलेमान सेठ, कैसे आप? क्या खबर है? हाँ? कौन? किधर? हाँ, हाँ, शूल, शूल, क्या शूल? వీడు ఇప్పుడేం చేస్తున్నాడు రా? స్వామి, ఏదో హిందీ దయ్యంతో మాట్లాడుతున్నాడు. ఓ శూల్, శూలం. శూలం చక్రంలో చిక్కిపోయిందా? తప్పు కదా? తప్ప. అవును, గాడి గాడి బెంజ్ కార్ గురించి చెప్తున్నాడు స్వామి. ఆ గాడే వాహనం. వాడి ఏం కారైనా చెప్పు నీవు, కానీ మనల్ని మించి ఎప్పుడిడా? పెట్టేశానన్నా, వైట్ కలర్ బెన్స్ 555 నంబర్. ఏందిరా 3 బెంచ్లు తెల్లగా ఉన్నాయి, పైగా అన్ని నంబర్లు 555. స్వామీజీకి పెట్టమంటే నాకు పెట్టారు కదరా. సార్ ఏది సార్, ఆడుకోవద్దు సార్. ఇంకి పింకి పాంకి మమ్మీ డాంకి చి.
బుక్ అయ్యాను రా. ఇంకి పింకి ఆడడానికి ఇది గేమా లైఫ్ రా. స్వామి గ్యాప్ ఇయ్యను రా, ఆలోచించాలి. దాక్కున్నాడా పారిపోయాడా? కాశ్మోరా, నిన్ను కాపాడడానికి ఏ స్వామిజీ రాడరా? సేటో కోయి బాత్ నగి, బాగా ఆలోచించి చెప్పు, పేరు బుక్ అయిపోకూడదు. కాన్ఫిడెంటా? నువ్వెవరా చెప్పడానికి? నువ్వే చెప్తావా? చెప్పు చెప్పు, వింటున్నానుగా. చెప్పు చెప్పు, వినిపిస్తాను. చెప్పు చెప్పు, అడుగుతున్నాగా. ఆయన పవర్ అంటే తెలుసు, మీ మీద కాన్ఫిడెంట్. సార్, స్వామిజీ పెట్టి చెక్ చేయండి. ఏదైనా తప్పు జరిగిందో ఉంది నీకు. ఆకారా జస్ట్ మిస్రా కాశ్మోరా. చిచ్చా బచ్చా మచ్చా అచ్చా చచ్చా. చేతపడి ప్రతిమని భస్మం చేయాలి, సముద్రంలో నిమజ్జనం చేయాలి. తీసుకో బాబు. ఎందుకని స్వామి కారులో? తల్లివేరుని కోసిస్తే వృక్షానికి ఊపిరి ఉండదు. ఈ ఇంటికి స్వామి తండ్రి వేరు లాంటి వారు, అందుకే ఆయన మెడలు పెట్టారు. స్వామికి తెలియకుండా ఆయన కారులోనే గీత బాలదిని వాత పెట్టుకుంటే రాత మారుతుందా? రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో రిస్కులు అవి చేయకూడదు. కృష్ణారామ అని చెప్పించుకోకుండా. స్వామి, వాడు వచ్చి పెట్టలేదు, పెట్టే వచ్చాడు. హలో అయ్యా, తీర్పు వచ్చిందయ్యా. రాజేష్ హత్య కేసులో మీరు నిర్దోషని తేలింది. కాశ్మీర స్వామి గిన్నిస్ రికార్డ్ చేయబోయే స్టేజ్ మీద ఒక ఫోటో తీసుకుందామయ్యా. అలాగే మనం 1000 ఆత్మలు బయటకు రాకముందే బయలుదేరిపోదామయ్యా. వెంటనే బయలుదేరకూడదు, ఆత్మలని పంపించాక బయలుదేరదాం. అప్పుడే కవరేజ్ బాగుంటుంది. కాశ్మీర స్వామి ఎదుగుదలకి నేనే కారణమని పేపర్లో న్యూస్ రావాలి. వచ్చేస్తుందయ్యా. కాశ్మీర స్వామి గిన్నెస్ రికార్డ్ లో నా ఫోటో ఉండి తీరాలి. ఉంటదయ్యా. ఏకాంబరం ఏకతాటిగా 1000 ఆత్మల్ని దించాలమ్మా. నమస్కారమంగా. ఏ disturbance లేకుండా చార్లెట్ నమస్కారమంగా. శ్రీనివాసరావు, ఎన్ పేరు జమీన్ చిదంబరనాథన్. శుభం భూయాత్. తడా పక్కన పెద్ద వీడుంది. ఉందా? ఇల్లు నిండా పేయి. పేయి అంటే దెయ్యం. దెయ్యానికి తమిళ్లో పేయి. ఓ, ఆ తమిళ రైట్స్ మన దగ్గరే ఉన్నాయి. కాశ్మీర స్వామి, తమరు ఒక దళం వస్తే. చిదంబరనాథన్ గారు, నాకు టైం లేదు. ఒకే సమయంలో గిన్నెస్ రికార్డు కోసం 1000 ఆత్మల్ని వెలుగులోకి పంపిస్తున్నాను. 1000 ఆత్మలా? అందులో 110 అరవ ఆత్మలు ఉన్నాయి. అందుకే నేను బాగా బిజీ, రావడం కష్టం. కావాలంటే మా చెల్లెల్ని పంపిస్తాను, తను మీకు సాయం చేసి పెడుతుంది. అలా చెప్పకండి. ఈ విషయమా నా కలవని మడిసి లేడు. ఎల్లా ఫ్రాడు. ఎవరి వల్ల పని జరగటం లేదు. తమరొక్కసారి దయచేస్తే డబ్బు ఎవడాను పర్వాలే, నా తరే. వదలరు కదా. వాడ ఇంటిని రాయించేసుకుంటాడయ్యా. అడ్రస్ ఇచ్చేయాలండి, నేనే వస్తాను. వచ్చి బాగా పెడతాడు. ఆ ఇంటికి నన్ను కూడా తీసుకెళ్ళరా. పని చూసుకో. చెప్పండి మంత్రి గారు. ఏంటయ్యా, నీతో తలనొప్పి అయిపోయింది. ఈ మధ్య రియల్ ఎస్టేట్ రాజేష్ కేసు నుంచి బయటేశాను. ఇప్పుడు మళ్ళీ ఇదొకటే. అపోజిషన్ సురేష్ కుమార్ కు నీకు ఏంటయ్యా సంబంధం? ఏం లేదండి. మరెందుకు రేపు మీ ఇద్దరికి రైడ్కి వస్తున్నారు? రైడా? ఏది ఇంట్లో పెట్టుకోకు. హే, అస్సలు కనిపెట్టలేరు కదా అని భద్రంగా దాచుంటావుగా, అది ముందు బయటికి. సంకీర్ణ పార్టీలతో అగ్రిమెంట్ వేసుకున్నామే. ఆ డాక్యుమెంట్స్ అన్ని భద్రంగా ఉన్నాయా? ఉన్నాయి మంత్రి గారు.
అయ్యా ఎప్పట్లాగే సాముల దగ్గరగా. ఇక మీద మనకి కాశ్మీర్ అనే స్వామి అన్ని తీసుకెళ్లి ఆయన ఇంట్లోనే పెట్టండి. స్వామి, మినిస్టర్ గారి మనుషులు వచ్చారు, మీతో మాట్లాడాలట. మినిస్టరా? రమ్మను. రండి. ఏంటి విషయం? స్వామి, రేపు మినిస్టర్ ముఖ్యమైన ల్యాండ్ డీలింగ్ చేయబోతున్నారు. వ్యవసాయ భూమా? అయితే కొన్ని ప్రత్యేక పూజలు చేయాలి. అలాగే స్వామి. రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్స్ అన్ని బ్యాగులు పెట్టి అయ్యగారు పంపించారు. అవి ఒక్కరోజు ఇక్కడే పెట్టి మన ఆలయంలో పూజలు జరిపించారంటే అయ్యగారు రేపు వచ్చి తీసుకెళ్తారు. ఆ డాక్యుమెంట్స్ బ్యాగ్స్ అన్ని తీసుకుని అటువైపు వచ్చేయండి. సరే స్వామి. నేను అక్కడికి వస్తాను. వెళ్ళండి. రండి, లోపలికి రండి. లోపల పెట్టండి. ఆ నైరుతిలో పెట్టండి. ఇప్పుడు ఈ పూజలన్నీ పూర్తయ్యాక వీటన్నిటినీ లాకర్లో ఉంచుతాను. అలాగే స్వామి. మీకు డూప్లికేట్ కీ ఏమైనా ఇమ్మంటారా? అబ్బే వద్దు స్వామి, అయ్యగారు పెట్టరమన్నారు అంతే. స్వాహ. వస్తాను స్వామి. అయ్యా, కాశ్మీర్ పెద్ద ఫ్రాడ్ అయ్యా. ఇక పైన వాడు నమ్మద్దయ్యా. అయ్యో, చిదంబరనాథంది పెద్ద ప్రాపర్టీయే. ఒక కేసు ఇన్వెస్టిగేషన్ లో దొరికిందయ్యా. 17వ తారీఖు చేతపడి చేసింది వీళ్లే. మళ్ళీ దానికి 20వ తారీఖు శాంతిహోమం చేసింది వీళ్లే. ఆత్మతో మాట్లాడటం, దెయ్యాలను వదిలించడం అన్ని అవసరం అయ్యా. ఇప్పుడే మొత్తం తీసుకెళ్లారయ్యా. డైమండ్స్, నగలు, డబ్బులు, సంకీర్ణ పార్టీ డాక్యుమెంట్స్ అని మొత్తం 500 కోట్లయ్యా. అయ్యయ్యో, అవన్నీ వాళ్ళకెందుకు ఇచ్చారు? ఏమయ్యా, నిన్నటి వరకు దైవ శక్తులు అవి ఉన్నాయి, కారజనుడు కాకరకాయ అని చెప్పి ఇప్పుడు వచ్చి ఫ్రాడ్ అంటావా? వేల్చికోమంటావా? ఆ బ్యాగులు వాళ్ళకి ఇవ్వదు, వెనకొచ్చాయి. ఇచ్చేసానయ్యా. ఏమైందయ్యా? ఇమ్మీడియట్ గా ఏదో ఒక కారణం చెప్పి వెంటనే తీసుకొచ్చాయి. మొత్తం అవుట్రా. అయ్యా, ఇంటికి తాళం వేస్తుందయ్యా. ఇప్పుడే కదరా ఇచ్చేవన్నారు. అవునయ్యా, ఏదైనా ప్రాబ్లమా? మీరు కాల్ చేస్తున్న మొబైల్ కవరేజ్ ఏరియాలో లేదు లేదా? బాబు బాబు, ట్యాంక్ ఫిల్ చేయమ్మా. నీకు నా ఫ్రీ ఆశీస్సులు. ఆ ఫోన్ ఇవ్వమ్మా. బ్యాలెన్స్ తక్కువ ఉంది మా స్వామి. యాప్ లో రీఛార్జ్ చేసుకో. కానీ సరే స్వామి. కాశ్మరా, నేను మీ నాన్న స్వామిని. నాన్న చెప్పు. అది ఆ మినిస్టర్ ధనకొట్టున్నాడే, వాడు పెద్ద దగులుబాజీలా అనిపిస్తున్నాడు. ఏదో ల్యాండ్ పూజని చాలా బ్యాగులు తీసుకొచ్చి మన ఆలయంలో పెట్టమన్నాడు రా. వాళ్ళు వెళ్లిపోయాక ఒక బ్యాగ్ చాలా అందంగా ఉందని లైట్ గా జిప్ ఓపెన్ చేశా. లోన ఏమున్నాయో తెలుసా? ఏం చెప్పు. గోల్డ్, డబ్బు, వజ్రాలంటూ కనీసం 300-400 కోట్ల పైనే ఉంటాయి. నిజంగానా? వాటితో పాటు కొన్ని బినామీ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయిరా. ఇప్పుడు డబ్బంతా మన ఇంట్లోనే ఉందా? ఆ డబ్బక్కడ లేదుగా. మీ నాన్న స్వామి మొత్తం స్వాహా చేసి జంప్ అయ్యాడుగా. బొడ్డు. ఇప్పుడు హైవేలో ఉన్నాం. ఏదో ఒక డాబాలో మంచి బిర్యానీ తిని తిన్నగా మేము బెంగళూరులో ఉన్న మీ మావయ్య ఆశ్రమానికి వెళ్ళిపోతాం. నువ్వు డైరెక్ట్ గా అక్కడి నుంచి పాస్పోర్ట్స్ అవి రెడీ చేసుకుని మనందరం ఫారిన్ వెళ్ళిపోతాం. ఈ ఊళ్ళో అందరూ మనం ఏం చెప్పినా నమ్మేస్తున్నారా. చాలా బోరు కొడుతుంది. ఫారిన్ లో మన టాలెంట్ చూపిద్దాం. నా బాబే, నువ్వు నా బాబుగా పుట్టినందుకు మొట్టమొదటిసారి గర్వపడుతున్నాను. బీ కేర్ఫుల్ డాడీ. డబ్బు జాగ్రత్త. అయ్యా, ఆ బ్యాగులు వాళ్ళ ప్లేస్ లోనే ఉంటాయి కాబట్టి తలుపులు పగలగొట్టి లోపల. టైం వేస్ట్. బ్యాగ్ బెంగళూరు రూట్ లో వెళ్తోంది. బ్యాగులు బెంగళూరు వెళ్తున్నాయి. అవును, అన్ని బ్యాగుల్లోని జీపీఎస్ ట్రాకింగ్ యూనిట్ పెట్టాను. అది బెంగళూరు రూట్ చూపిస్తోంది. కుటుంబం మొత్తం బ్యాగ్స్ తో పాటు బెంగళూరు వెళ్ళిపోతున్నారు. అయ్యా, కుటుంబంలో ఏ ఒక్కరు బ్రతకూడదు. అలాగనయ్యా. కాస్టమరా ఆగు. వచ్చిన పని అవ్వలేదు, అప్పుడే వెళ్ళిపోతున్నావు. ఎవరండి? ఎవరు లేరన్నారు? ఎవరు చెప్పారు? నేనున్నాను. హలో, అర్జెంట్ గా ఫ్యామిలీతో పాటు ఫారెన్ వెళ్తున్నాం. చేయొద్దు. Hey!
చెయ్యదులు అయ్యా. తలుపు తీ. ఆ ముసలోడు వల్ల కావట్లేదు అనుకుంటా. ఎవరైనా హెల్ప్ చేయండి. హలో అంకుల్, డోర్ తీరేదంటే మీ మీదికి ఆత్మలను వదులుతా. తింగరోడా, ఇంత పెద్ద డోరు బయట నుంచి లాక్ చేసావు. మెంటల్. హారి ఉప్మా దోలారా, మన టెక్నిక్ డోర్ మ్యాగ్నెట్. ఈ అన్ని తాతల కాలంలోనే వాడేశాం. కొత్తగా ఏమైనా కనిపెట్టారు రే? ఓకే, ఏందే మెయిన్ బోర్డు దగ్గర మనుషులు ఉన్నాడు. వాడికి అంత సీన్ లేదు. ఆడి అప్రెంటిస్ చేసాలు మన దగ్గర కాదు. మెయిన్ బోర్డులో చేయి పెడితే దీని ఊగిపోవాలి. అప్పుడే కాన్సన్ట్రేషన్ డిస్ట్రాక్ట్ అవుద్ది. ఈడేంది పిల్లకాయలాగా బ్లిక్కి బ్లిక్కి బ్లిక్ అంటున్నాడు. ఇంక భయం వస్తుంది. చూడమ్మా, మన వ్యాపారంలో అమ్మా టైమింగ్ అండ్ డీటెయిల్ చాలా ముఖ్యం. లేట్ పాసింగ్, లేటు పాసింగ్ అంటే ఎలా ఇవ్వాలో తెలుసా? యాక్చువల్గా పవర్ కట్ లో నేను లెఫ్ట్ లో తిరుగుతా ఉంటే ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోయావేంట్రా? మా నీ వర్క్ బాగుందమ్మా. ఈడు ఓనర్నే మింగేస్తాడు, కావాలంటే చూసుకో. రజా, ఫ్రీ అయితే నన్ను సరి కలవమ్మా. రే బంగారం, ఇదంతా ఎందుకమ్మా నాకు చూపిస్తున్నావు? క్లయింట్ కదా చూపించాలి. నేను ఇలాగ బిజినెస్ మ్యాన్ అమ్మా. నేనేమన్నా భయపడతానా? నా రేంజ్ ఏంటో తెలియకుండా ఈ ఆత్మల ఆత్మబంధువుని లోనంటి లాక్ చేసి రిస్క్ లో పడ్డావు. నేనేంటో చూపిస్తా. అసిస్టెంట్ కమిషనర్ మినిస్టర్ మనకు తెలుసమ్మా. ఫోన్ కొట్టి స్పీకర్లు పెడతాను, వినండి. సిగ్నల్ జామర్ కూడానా? బలిసిన పార్టీ. చబా, బాగా లేట్ అమ్మా మీరు. షాన్లియర్ లోనకి ఎంట్రీ ఇవ్వగానే దించుంటాలరా. అప్పుడే ఆర్ఆర్ అదిరిపోద్ది. అలా వదిలితే చక్కని ఇలా ఫేస్ మీద ఉండాలి. అప్పుడే గులాబ్ జాములు గులకులమంటాయి. మో, నీకు ఇంట్రెస్ట్ ఉందమ్మా, కానీ ఎక్స్పీరియన్స్ లేదు కదమ్మా. ఇదెలా ఉంది తెలుసా? షాన్లియర్ కిందకు వస్తున్నట్లేదు, నేనే గాల్లో జమ్మని పైకి పోతా ఉన్నట్టుంది. ఏంటిరా కట్ చేస్తే గాల్లో ఎలా తీశారు? నాకు ఎంతంటే భయం తెలుసా? రోప్ కూడా లేదు. ఇదో చూడమ్మా, సపోర్ట్ లేకుండా ఉన్నా. ఇది లైఫ్ కి డేంజరు. ముజే ఎలా ఎత్తావో అలా మెత్తగా దించే చూద్దాం. మీ టాలెంట్ చూపించాలని వదిలేయగలరా? ఏంటి చెప్తావులా? మనం ఇచ్చే బిల్డప్ లో ప్రాణం పోయి తిరిగి రావాలరా. అట్నుంచి పైకి పోకూడదు. మా అయ్య ఆపరేషన్ రా. నాకు ఒకవేళ వస్తే ప్లీజ్ సార్. సూపర్. ఒక మోసగాడు ఇంకో మోసగాడిని మోసం చేయకూడదని మోసగాడికి మోసగాడి సినిమాలు చెప్పారు. మళ్ళీ మనకి పోటీ ఎందుకు? బాయ్. తలుపు తెరిస్తే మళ్ళీ మీకు కనపడను. ఏంద్రా కుక్కను వదిలారు? సూది మంది వేయించారా? ఏంద్రా పప్పి ప్రేతత్లా ఉంది. నా ఆత్మ కోసం అర్థం కలదరా. ఇది మధ్యరా హిందీ మాలు ఉస్కా కుత్తా 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 వాలియా.
500 కోట్లు కొట్టేసి ఆశీర్వదిస్తున్నావా? కనిపెట్టేశారా? మీద కొట్టానంటే చేస్తావు. బ్యాగ్ ముఖ్యం కాదమ్మా, ప్రాణమే ముఖ్యం. ఏదైనా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. చెప్పేది వినంటమ్మా. నొప్పిగా ఉంది, వదలరా. అయ్యో నా చేతిలో ఏం లేదమ్మా. కొట్టేసినా పర్వాలేదు, వదలరా. అయ్యో నా చేయి నా మాట వినట్లేదమ్మా. నేనెక్కడ పట్టుకున్నాను రా, నన్నే ఏదో పట్టుకుంటురా. కొట్టేసిందమ్మా, నా గొడవ లేదమ్మా. యో సార్లో నీ గొడవ పడదయా, ఆగరాని భాషగాల. చెయ్యి, నా కంట్రోల్ లేదమ్మా, లేదమ్మా. కంట్రోల్ చెయ్యండి అమ్మా, కలిసి పురడదామమ్మా. నేను ముందే చెప్పాను కదరా, మీరు అర్థం తీసుకోలేదురా సచిన వాళ్ళారా. రండ్రా స్వామిని కిందకి తిప్పండి రా. బ్యాగ్ ముఖ్యరా, కిందకి దించండి రా. దామా కొంచెం కష్టపడితే త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. రారాజా రారాజా టక్కుని తిప్పండి రా. అందరం కలిసి మెలిసి బయటపడతారా. చకచక దించే టగడగా మారిపోతారా. అంతలో నేను చూస్తున్నారా. రామా పోదాం. దా గట్టిగా పట్టుకోరా. నేను కుమ్మేస్తాను. మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు. ఎందుకురా పైకి వెళ్ళిపోయావు? తెలీదురా. రారా, కాసుకోరా. కాశ్మీర స్వామి, కాపాడండి స్వామి. మీరు దెయ్యమని తెలియక మీతో పెట్టుకున్నాం స్వామి, కాపాడండి స్వామి. దెయ్యం స్వామి, స్వామి, స్వామి. మీ గురించి తెలియక మీతో పెట్టుకున్నాం స్వామి, కాపాడండి స్వామి. అయ్యో ఎవరికన్నా బిడ్డలో పాపం, మిమ్మల్ని చూస్తే జాలేస్తుందిరా. తెలియకుండా మీతో పెట్టుకున్నాం స్వామి. ఉండరా ఉండరా, స్వామి ఏదో ఒకటి చేస్తారు. ఉండరా స్వామి, మమ్మల్ని బయటికి లాగు స్వామి, కాపాడు స్వామి. మీ టైం బాగుందిరా, సూపర్ మ్యాటర్ దొరికిందిరా. పట్టుకుంటారా పట్టుకుంటారా, గట్టిగా పట్టుకోండి. మమ్మల్ని బయట పడే అందరు కొట్టుకోకుండా గట్టిగా పట్టుకుంటారా. మినిస్టర్ తో నేనే కాపాడని చెప్పాలి, ఓకేనా? స్వామి కాపాడు స్వామి. ఎందుకు ఆగారు స్వామి? బండి తీరా. క్యాషు నానా, బాబు క్యాషు. నానా ఎక్కడున్నావు? కారులో ఉన్నాను. కార్ ఎక్కడ ఉంది నానా? కారు చెట్టు మీద ఉంది. ఒరే అన్ని సార్లు పైకొచ్చావు, ఒక్కసారి కూడా మమ్మల్ని చూడలేదట్రా. నానా చెట్టప్పుడు ఎక్కావు నానా. నానా బ్యాగ్ భద్రంగా ఉంది కదా? చెట్టు అంత మనుషులను చెట్టుకు వేలాడుతూ ఉంటే కూల్ గా నువ్వు బ్యాగ్ బాగోగులు అడుగుతావా? ముందు వచ్చి మమ్మల్ని కాపాడరా. వస్తున్నా. నానా ఎందుకైనా మంచిది బ్యాగ్ ముందు కింద పడేసావా? నిన్ను నేను చచ్చినా నమ్మను రాజా. చచ్చేలోగా మమ్మల్ని కిందకు దింపు, అప్పుడు ఇస్తా బ్యాగు. బాబు క్యాషు. ఆ మినిస్టరే ఆ మలయాళం మంత్రితో ఏదో మాయ చేయించాడు రా. కాదు నాన్న, ఆ మినిస్టర్ స్వామీజీ ఎవరు ఈ పని చేయలేదు. ఆ చిదంబరం చెప్పినట్టు నిజంగా ఇక్కడ ఏదో ఉందో నాన్న. ఏం చెప్తున్నావురా? నేను ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను, ఓకే. ఎక్కడో ఉన్న మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసిందంటే ఏంట్రా లొల్లడా వాగుతున్నావు? అవసరానికి పారిపోవడం మన కుటుంబానికి ఏమన్నా కొత్త? పదండ్రా అందరం పారిపోదాం. పట్టుకో.
మహారాజా యువరాణి గారిని ఎవరో అపహరించారు. మన దళపతి రాజనాయక్ కూడా నగరంలో లేరు. ఒకవేళ రాజనాయకే పనిచేసి ఉంటాడు. రత్నమహాదేవిని తిరిగి తీసుకొచ్చిన వారికి అర్ధరాజ్యము, రత్నమహాదేవితో పరిణయము అని చాటించండి. అర్జున, రాజనాయక్ రాజనాయక్, నన్నెరుగుదు అన్నమాట. వేలాది మంది వీరులు చుట్టుముట్టిన ఒంటరిగానే వ్యూహరచన చేసి గెలిచేవాడే రాజనాయకని నీ యుద్ధ నైపుణ్యం గురించి మా రాజ్యంలో గొప్పగా చెప్పుకుంటారు. ఈ రోజే ఎదురుగా చూస్తున్నాను. సూర్యునకు దివిటీ అవసరము లేదు.
ఇంత తెలిసిన నీవు నేనున్న రాజ్యములో నా మహారాజు కూతురితో ఇట్టి కృత్యమునకు పాల్పడుటకు నీకెంత ధైర్యముండవలను అర్జున్? రాజనాయక్, నేను నీవు అపహరించబడలేదు అనుచున్నావు అంతేగా? అపహరించబడినచో నీవు ముందు ఉండి వీనిపిడి నీ మీద ఉండును. కానీ నీవు వెనక ఉండి నీ పిడి వీని మీద ఉన్నప్పుడే అర్థమైనది నీవు అపహరించబడలేదు, ఆకర్షించబడినావని. ఒకే గురువు వద్ద ఖడ్గ విద్య నేర్చుకునేటప్పుడు శిక్షణ బదులు సరసం. శత్రురాజా యువరాజు కాబట్టి జనకునిపై కుమార్తెకు ఆగ్రహం కనుక ఆవిష్కరించబడినది ప్రేమ నాటకం. రాజనాయక్, ఆమె లేకపోతే నేను లేను, నేను లేకపోతే ఆమె లేదు. దయచేసి దారి వదులు. నేనొచ్చినది మహారాజు కుమార్తె కొరకే అయ్యుంటే సంతోషముగా సాగనంపేవాణ్ణి. కానీ నేనొచ్చినది నా కాబోయే భార్య రత్తు కొరకు. రాజనాయక్, మన కోపతాపములకు ఇది సమయము కాదు. రాజనాయక్, నీవు మగాడివేగా? రాజనాయక్ కాదా? వచ్చి నన్ను ఓడించి రత్నాన్ని గెలుచుకెళ్ళు. రా. వద్దు అర్జున. వారిని వద్దని వారించి నా మగతనాన్ని పెంచుతున్నావా ప్రియమైన రత్తు? సరే, నీ కొరకు ప్రత్యేక రాయితీ. నాకీ ఖడ్గం అవసరం లేదు. అవసరము లేదు ఈ డాలు కూడా. రా, వచ్చి నన్ను హతమార్చి రత్నను గెలుచుకెళ్ళు. రా. ఈ మంచి తరుణము మించిపోవును. ప్రత్యేక సౌలభ్యము కొద్ది క్షణాలు మాత్రమే. రా. ప్రభువుల ముఖములో పుత్రిక తిరిగి వచ్చినదన్న సంతోషము కన్నా వీడు అల్లుడుగా దాపరించినాడన్న శోకమే గోచరించుచున్నది. రాజునాయకున్న చోట అక్షరములను అస్త్రములను కడు జాగ్రత్తగా సంధించవలను. చాటించిన ప్రకారము పుత్రికను తిరిగి తెచ్చినందుకు అర్ధరాజ్యము, పరిణయమాడబోవు అల్లుడికి కానుకగా మిగతా రాజ్యము ఇవ్వవలను. మహారాజా, ఏం పూజ? మహారాజు గారికి వారసులుగా యువరాజులు వారున్నారు. ఉన్నారు కాదు, ఉండేవారు.
ఇచ్చటున్న శేషులెవరైనా కీర్తి శేషులు కావాలనా? ఎవరక్కడ? తీనుగుల నేరి పారేసి పరిణయానికి పట్టాభిషేకానికి సిద్ధం చెయ్యండి. ముస్తాబై వస్తాడు కొత్త పెళ్లి కొడుకు. అడుగు జారుతున్నదా రాజనాయక్? ఇది నీవు నాకు నేర్పిన విద్యగా? విక్రాంతక రాజ్యాన్ని చేజిక్కించుకొని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యానన్న ఆనందం ఒకవైపు, నిజ భుజ పరాక్రమశాలిగా నీకు తిరుగులేదన్న అహం మరోవైపు. నా జనకుని సోదరుని సఖుని అడ్డు తొలగించుకున్నానన్న సంతృప్తి ఇంకోవైపు. ఎదురుగా అందాలు ముద్దారబోస్తూ కనువిందు చేస్తున్న అతిలోక సుందరిని దక్కించుకుని తీరాలన్న విరహతాపం అదోవైపు. ఇన్ని తలపుల మధ్య కొట్టుమిట్టాడుతూ సుగంధ సువాసనలు వెదజల్లే నా కురలలో కాలకోట విషము పులుముకున్నది. గమనించలేకపోయావు కదా? ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలెత్తినా నిన్ను మట్టు పెట్టేది నేనే. పైలోకానికి వెళ్ళలేక, పాతాళానికి పోలేక నీ ప్రేతాత్మ అశాంతితో అలమటించుగాక. ఇది మా రాజవంశ కులదేవత ఆ మహాదేవి మీద ఆన. బతికినంతకాలం పైశాచిక కృత్యాలతో జీవించినవాడు ఇప్పుడు రత్నమహాదేవి శాపం వల్ల ఉగ్రరూపుడై భయంకర ప్రేతాత్మగా సంచరిస్తున్నాడు. రాజ్యం చిన్నాభిన్నమైంది. రత్నమహాదేవి అంతఃపురంలో రాజనాయకు, అగ్నికి ఆహుతైన అతని అనుచర దళపతుల ప్రేతాత్మలు అర్ధరాత్రి రాజదర్బారు నిర్వహించేవారు. దానికి భయపడి అంతఃపురం చుట్టూ నివసించే ప్రజలు తండోపతండాలుగా రాజ్యం విడిచి వెళ్లారు. అంతఃపురం స్వాధీనం చేసుకోవాలనుకున్న కొందరు రాజబంధువులు, మంత్రశాస్త్ర పారంగతులు
తాంత్రిక విద్యా నిపుణుల్ని పిలిపించి పూజలు జరిపించారు. రాజనాయక్ తగిలిన శాపం బ్రహ్మహత్యా పాతకం కన్నా బలీయమైనది. అతనికి శాప విమోచనం లభించినప్పుడే ఇక్కడ జరిగే అమానుష కృత్యాలు అంతమవుతాయి. అది అంత తేలిక కాదు. 1000 సంవత్సరాలకు ఒకసారి వచ్చే నవకాళికా పౌర్ణమి రోజున చక్రాకార హోమగుండంలో యాగం చేసి ఒకే కుటుంబానికి చెందిన 5 రోహిణి నక్షత్ర జాతకుల్ని పూజలో బలి ఇస్తేనే రాజనాయక ఆత్మకు శాప విమోచనం కలుగుతుంది. మా కుటుంబంలో ఉన్న మేము 5 రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళమే. కాని ఆ బలి పూజని వంశంలోని మొదటి ఆడపిల్ల, అందులోనూ కన్నెపిల్లే జరిపించాలి. మీ ఇంటికి దయ్యం రావచ్చు, ఓకే, కానీ మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? ఇన్ని చేసి పూజ జరిగిన ఒక విచిత్రమైన సమస్య ఉంది. ఈ బలి పూజ ద్వారా శాప విమోచనం కలిగి విడుదలయ్యే రాజనాయక ఆత్మ తనలోని ఉగ్రశక్తిని ఎలా ప్రయోగించబోతోందో అతని ఆత్మ తప్ప వేరెవరూ గణింపలేరు. వేరే మార్గమే లేదా? రాజధానిని వేరే చోటుకు మార్చి రాజ్యాన్ని ఏలుకోండి. ప్రేతాత్మగా సంచరిస్తున్న రాజనాయక్ ఘోర తపస్సు చేసి క్షుద్రశక్తుల్ని సంపాదించి నవకాళికా బలిపూజ కోసం ఎదురు చూడసాగాడు. కాబోవు కార్యము 4 కోటల మధ్య 3 దినములలో రాబోవు నవకాళికా పౌర్ణమి నాడు జరగవలెను. ఏయ్, అడ్డమని తీసుకుంటా. అవును, నీకు అక్క ఉంది కదా? ఏంటి అక్క? లేరే. అక్క అంటే సొంత అక్కన? పెద్దమ్మ కూతురు, పిన్నమ్మ కూతురు, కజిన్స్ ఉన్నారు కదా? లేరు. నా ఫ్యామిలీలో నేను ఒక్కతే అమ్మాయి. ఏ అంటే మా వంశంలోనే నేను ఒక్కతే కూతుర్ని. దానికి నన్నేం చేయమంటావు? అక్క లేకుండా అసలు ఎందుకు పుట్టావు? నన్ను చంపడానికే వచ్చావు కదా అమ్మాయి. శనిగ్రహం. ఫుల్ ఫ్యామిలీ లేకపోతేమనే వీళ్ళకైనా ఇంకో నక్షత్రం దొరకనట్టు పిచ్చేమైనా పట్టింది ఆవిడకి. ఏగేసుకొని పుట్టేశారు సచ్చినోడు. ఏమంటున్నావు కాశ్మీరా? వాడు ప్రపంచ ముదురు వెళ్ళాను నాన్న. మనం వెలుగులోకి పంపిస్తామని తీసుకురాలేదు, మనల్ని వెలుగులోకి పంపించడానికి గేమ్ ఆడాడు. వాడికి శాప విమోచన కలగాలంటే ఒకే కుటుంబానికి చెందిన రోహిణి నక్షత్రంలో పుట్టిన 5 బలివ్వాలి. యామిని తన రీసెర్చ్ కోసం ఇక్కడికి రాలేదు నాన్న, వాడే రప్పించాడు. తనే మనందరినీ బలిచ్చేది. ఏంటి నువ్వు ఏదేదో చెబుతున్నావు? అయితే మరి ఆమెను అబద్ధం చెప్పిందా? నిజం చెప్పుంటే ఏం చేసుండేవాడివి? గుండె పగిలి చచ్చిపోయేవాడిని. అందుకే చెప్పలా. ఇంతవరకు మనకే జరగకుండా జాగ్రత్తగా చూసుకున్నాడంటే వాడి పూజకి మన 5 ఖచ్చితంగా కావాలి. అయ్యా, లోపల ఉన్నది మామూలు దయ్యం కాదయ్యా. తలో పక్కన పోతే మొండు ఇంకో పక్కన పోతుంది. లోపలికి ఎవరెళ్ళా తన్ని తగిలేస్తుందయ్యా. కానీ కాశ్మీరాన్ని మాత్రం లోపల ఉంచేసిందంటే వేరేదో జరుగుతుందయ్యా. నవకాళికా పౌర్ణమి రత్నమహాదేవి శాప విమోచనము కలుగు ఈ నవకాళికా పౌర్ణమి సమయాన రోహిణి నక్షత్రాన్ని ధరించిన 5 బలి ఇచ్చినప్పుడు మరలా పునర్జీవుడవుతాడు ఈ రాజ్ నాయక్. ఎక్కడికి వెళ్తున్నావురా? దెయ్యాల కొట్టని ఎవరో బాంబులు పెట్టి వేలు చేస్తున్నారంట. ఊరంతా దాన్ని చూడడానికే పోతున్నారు. ఓకే, ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నది బాగా పాడుబడిన ప్రాచీన కోట. ఇది కేవలం కోట అని చెప్పడం కన్నా ముత్యాల చెరువు దెయ్యాల కోటగా బాగా పాపులర్ అయిన ప్యాలెస్. ప్రజల మంచు కోరి దీన్ని బాంబు పెట్టి కొల్చబోతున్నారు. చివరిసారిగా ఆలోచించుకోండి. పోనీ దెయ్యాలు వదిలించే వాళ్లతో వద్దు బాబు,
అన్ని చేశాను. చోటానికల్లా స్టార్ట్ பண்ணி சோழிநல்லூர் தர்கா வரைக்கும் எல்லாமே பார்த்தாச்சு. ஏமி பிரயோஜனம் இல்ல. பிளாஸ்ட் பண்ணி எல்லாம் முடிச்சிருங்க. వెల్కమ్ సార్. ఏంటి ఎగత్తాళ? 500 కోట్లు, పార్టీకి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ మొత్తం కాజేసి ఫ్యామిలీతో సహా లోపల తిష్టేశారు. ఆడు చేస్తే నాకు మిగిలేది బూడిదే. సార్, పబ్లిక్ చూస్తున్నారు. ప్రెస్, మీడియా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఈ టైంలో ప్రాబ్లం చేయొచ్చు సార్. లోపల ఉన్న దెయ్యం 1000 బాంబులతో సమానం. నా కళ్ళారా చూసిందే చెప్తున్నాను. ఈ బాంబులు వాళ్ళు ఏమి చేయలేవు. ఎర్లీ మార్నింగ్ బ్లాస్ట్ అవ్వాలి. సపోర్ట్ ఛానల్స్ లో డైనమిక్స్ ని ఇంక్రీజ్ చేయండి. రైట్ ఛానల్లో ఉన్న వాళ్ళు లైన్ లోకి రండి. నేను చెప్పినట్టు నీవు ఎన్ని జన్మలు ఎత్తి పుట్టుకొచ్చినా నిన్ను మట్టు పెట్టే నీ మృత్యు రూపాన్ని నేనే నన్ను ప్రేమించిన ఒకే కారణము చేత ఆ అర్జునుడి అంతాన్ని వీక్షించిన సాక్షిని నేను. నిన్ను నమ్మిన నా తండ్రి మరణానికి కారణమైన దానను అన్ని పుణ్యం ఎరుగని నా సోదరుని ప్రాణాన్ని హతమార్చిన క్షణమే శవమై నిలిచేదాను. నీ మీద పగ సాధించి నేను చంపిన దానను. నీవు ఎవరి రూపంలో వచ్చిన నా శాప విమోచన బలి పూజను అడ్డుకోలేవరత్నా. చూద్దాంలే. కాశ్మీరా, అసలు నీకేమైందిరా? నేను వచ్చిన పని పూర్తయ్యే వరకు ఈ దేహం నాకు కావాలి. సరే, చిటిక వేసిన అది ఎడమ చేతితోనే, నీవు ఖడ్గాన్నే తిప్పినావు కుడి చేతితో. ఏందే రత్నమాదేవి లెఫ్ట్ హ్యాండా? ఎంత పెర్ఫార్మెన్స్ చేసి చివరికి రాంగ్ గా రైట్ లో పట్టుకున్నావు కదరా. కొన్ని క్షణాలు నీ యుక్తితో నన్నే మతి భ్రమింపజేశావు నా ప్రియమైన కాశు. సారీ బాస్.
కాశ్మోరా వెళ్ళి వెతుకు. రత్న, నా ఇన్నేళ్ల నిరీక్షణకు ఫలితం దక్కనివ్వు. ఇటువైపు ఇటువైపు. వెనక్కి 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 పోండి. అందరూ ఇక్కడే ఉండండి. అదే స్థలం, అదే పౌర్ణమి, అదే శాపం, అదే ఆక్రోశం, అదే నీవు, అదే నేను. రా రాజ్నాయక్. ఈ పౌర్ణమి ముగిసే లోపు నా ఖడ్గం నిన్ను ముగిస్తుంది.
రాజనాయక్ శరీర అవశేషాలు ఎక్కడో మిగిలున్నాయి. వాటిని వెతికి అంతం చేస్తే ఒకవేళ పరిష్కారం లభించొచ్చు. బాబు వద్దు వద్దు, దెయ్యం వెళ్ళిపోయింది. నానా ఏమైంది నానా? ఆ రత్నమహాదేవి మనందరినీ కాపాడింది కాశ్మోరా. ఏందే? ఆ రత్నమహాదేవిని మనం కాపాడం కాశ్మోరా. అది అమ్మా యామిని, యామిని లేమ్మా, లేచి ఆ దేవుడి మహిమ చూడమ్మా. ఏం జరిగింది? తన పేరుకు తగినట్టు మన కాశ్మోరా దెయ్యాలన్నిటితో పోరాడి పాతాళానికి పంపేశారా? అయ్యో, నేను మిస్ అయిపోయానే. నీకాస రీప్లై ఏమంటావా? అవతారం ఎత్తేశారమ్మా. లెంపలేసుకో, చెప్పు. కాశ్మోరా ఆయన అవతారమా? అవును యామిని, తనలోని మహోన్నత శక్తుల్ని మేల్కొలిపి కోటి సూర్య ప్రకాశవంతుడై అవతారం ఎత్తాడమ్మా. ఆ అవతార పురుషుని మహిమ చూడమ్మా. ఉండండి, నేను ఇక్కడ కెమెరా పెట్టాను, అందులో అన్ని రికార్డ్ అయి ఉంటాయి. ఇప్పుడు కనిపెట్టేస్తా.